శ్రీహరికోటలో బాంబు పెట్టాం, షార్కు బెదిరింపు కాల్స్. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్కు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కార్యాలయానికి ఫోన్ చేసి షార్లో బాంబు పెట్టినట్లు చెబుతూ అధికారులు, భద్రతా సంస్థలను ఆందోళనకు గురి చేశారు. ఈ బెదిరింపు సమాచారం వెంటనే సంబంధిత అధికారులు మరియు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. వెంటనే షార్కు సమాచారం అందించారు. దీంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని రంగంలోనికి దిగాయి. ప్రస్తుతం షార్లో అనేక చోట్ల క్షుణ్ణంగా పరిశీలనలు చేపడుతున్నారు. భద్రతా దళాలు, ఇతర అధికారులు ఆ ప్రాంతంలో అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపు కాల్స్ పై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరి నుండి వచ్చాయో, ఎందుకు ఈ బెదిరింపు చర్య తీసుకున్నారో అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొంతమంది ఆకతాయిలు ఇలాంటి కాల్స్ చేసి ఉగ్రవాద హెచ్చరికలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఈ బెదిరింపు కూడా ఆకతాయిల చర్యలే అని పోలీసులు అంచనా వేస్తున్నారు. అలా అని ఈ కాల్స్ ని తేలికగా తీసుకోకుండా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. షార్లో ఈ రోజు జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇతర భద్రతా వ్యవస్థలను ఇంకా మరింత మెరుగుపరచాలని సూచనలు ఇచ్చింది. తిరుపతి పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆ కాల్స్ వెనుక ఉన్న అసలు కారణాన్ని త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.